మేమే తెలంగాణ తెలంగాణ మేము అని గులాబీ పాటోలు గప్పాలు కొడితే ఆఖరికి పెద్ద గుండు సున్నా వచ్చింది. మస్తు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. 14 సీట్లు కాదు, ఉత్త 4 కాదు, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేము. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. 14 లేదా 12 ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట. తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం, బీఆర్ఎస్. అసెంబ్లీ ఎలక్షన్ లో కార్ టైలర్ గాలి తీసి షెడ్డుకు పంపితే పార్లమెంట్ ఎలక్షన్ లో పాతింప సామాన్కు జోకిచ్చే కథ అయ్యింది. నేనే ప్రధానమంత్రి అయితే అని మొన్నంటే సారోల పార్టీ పార్లమెంట్ కు పోవడం ఇంకో రికార్డు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. ఇప్పుడు 17 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేదంటే రేపు కార్ కథ ఏమైతే అసలు పార్టీ ఉండదని ఫస్ట్ సంధి నడుస్తున్న ప్రచారం. ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్. మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకంటే తడాక ఎంతో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 100 చెబుతా. కానీ రేవంత్ రెడ్డి సార్ రువాడికే కారు కాన్ రాకుండా కొట్టుకపోయింది. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి.